మనకి జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల కన్నా కోలాహలం, కోట్ల రూపాయల ఖర్చు. ఎందుకు పోటీ చేస్తున్నారో, ఎందుకు ఎన్నికవుతారో, ఎన్నికైకి ఏం చేస్తారో దేవుడికి ఎరుక. పదవి అంటే అంత లాలస వచ్చింది, అధికారం అంటే అంత మక్కువ వచ్చింది, అదో వ్యాపారంగా మారిపోయింది. అట్లా కాదు, మన డబ్బుతో మనందరికీ మంచి జరగాలని చెప్పని లోక్సత్తా మన నుంచి కోరుతున్నారు. దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే నిర్దిష్టమైన ఎజెండాతో లోక్సత్తా అభ్యర్థులు మీ ముందుకు వచ్చారు. వారిలో సాంబిరెడ్డి గారు కేపీహెచ్పీలో మీ ముందుకు వచ్చారు. ఆయన మీ అందరికీ పరిచయమైన మనిషి. గతంలో కూకట్పల్లి ప్రాంతంలో ప్రజల సమస్యల్ని నిరంతరం తీర్చడం కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేయడమే కాకుండా వందలాది మంది యువతకి శిక్షణనిచ్చి వేలాది మందికి శిక్షణనిచ్చారు. వారందరికీ ఉపాధి కల్పించే ఏర్పాటు చేయగలిగారు. ప్రైవేట్ రంగాన్ని, ఈ నిరుద్యోగ యువతని కూడా సంధానం చేసి ఉపాధి కల్పించే ఏర్పాటు చేశారు. ఎన్నో మంచి పనులకి ఒక్క రూపాయి ఆశించకుండా, అవినీతి అనేది లేకుండా, ఈ ప్రజల కోసం వాళ్లకు మంచి చేయడమే మన లక్ష్యం, ఈ సమాజం మనదన్న భావంతో సాంబిరెడ్డి గారు మిగతా వారంతా కలిసి పనిచేశారు. ఈవేళ ఒక స్పష్టమైన ఎజెండా, కేవలం వ్యక్తుల కోసం కాదు ఈ పోరాటం. 7,000 రూపాయలు తలసరి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెడుతోంది. ఆ డబ్బు ఎక్కడికి పోతుందో దేవుడికి ఎరుక. దానిలో ఒక 1,000 రూపాయలు తలసరి మన రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో, మన కాలనీలో, మన బస్తీలో, మన వార్డులో ఉన్న జనాభాని బట్టి తలసరి 1,000 రూపాయలు ప్రతి ఏడాది మన ముందుకే వచ్చినట్టయితే అక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ పనులు చేయాలో మనం చేసుకోవచ్చు. ఎవరి కాళ్ళు గడ్డం పట్టుకోకర్లా, చిన్న పనికి ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లా, మంత్రులు ముఖ్యమంత్రి కానక్కర్లే. మండపిది మన కోసం ఉపయోగపడాలి. డస్ట్బిన్ కావాలంటే ఎవరు అడుక్కోవాల్సి వస్తున్నది. చిన్న డ్రైన్ బాగు చేయాలని చెప్పంటే తల ప్రాణం తోక్కొస్తున్నది. ఇది కాదు పరిపాలన జరిగింది. ఎక్కడికక్కడ ఆ పనులు జరగాలి. అందుకోసం లోక్సత్తా అభ్యర్థులు సాంబిరెడ్డి గారి ముందు ఉంటున్నారు. అట్లాగే ప్రతి పనికి, కార్పొరేషన్లో జరగాల్సిన ప్రతి పనికి కాలపరిమితి పెట్టి టైం దొరకకపోతే రోజుకు 250 రూపాయల పరిహారం వాళ్ళు చెల్లించాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇట్లాగనే టైంకి కనుక సమాచారం అవ్వకపోతే రోజుకు 250 రూపాయల పరిహారం కావాలని చెప్పిన చట్టాన్ని నేను మిగతా మిత్రులతో కలిసి తీసుకొచ్చాను. అట్లాంటి చట్టం మన రాష్ట్రంలో, మన నగరంలో కావాలి. మన పనులు మనకు హక్కుగా జరగాలి. పన్నులు కట్టేవాళ్ళం, ఓటు వేసేవాళ్ళం, మనం అడుక్కోవాల్సిన అవసరం ఏంటి. అలాగే హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో చాలా పనులకు కాల్ సెంటర్గా మనం పనిచేస్తున్నాం. బ్యాక్ ఎండ్ సర్వీసులు మనం చేస్తున్నాం. మరి మన నగరంలో మన పౌరుల కోసం, సర్వీసెస్ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయలేమా? ఏ చిన్న ఫిర్యాదు వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్ కొడితే, లేకపోతే కంప్యూటర్లో ఒక్కసారి మనం నమోదు చేసుకుంటే అది వెంటనే నమోదైపోయి టైం లోపల పని అయిపోయి ఏం జరిగిందో మనందరికీ మన కళ్ళ మీద కనిపించి ఏర్పాటు చేయడం ఎందుకు అసాధ్యం అవుతుంది? ఖచ్చితంగా కాల్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఈ నగరంలో మౌలిక సదుపాయాలు బాగు చేయాలని చెప్పంటే అందరికీ మంచినీళ్ళు సరిగ్గా అందే ఏర్పాటు కావాలన్నా, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలవకుండా, వర్షం వస్తే వరదలు రాకుండా చేయాలన్నా, మనకి ఈ నగరంలో ఉన్నటువంటి విశ్వసాగర్తో సహా ఉన్న చెరువులు, ఈ నీటి వనరులన్నీ కూడా ఈ మురికిమయం కాకుండా చేయాలన్నా, మంచి రోడ్లు వగైరా ఏర్పాటు కావాలన్నా 13,000 కోట్ల రూపాయలతో అద్భుతాలు సృష్టించవచ్చు. మనం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు పెడుతున్నప్పుడు జీహెచ్ఎంసీలో ఒక 3-4 ఏళ్లలో 13,000 కోట్ల రూపాయలు మనదంగా మన భవిష్యత్తు కోసం, నగరాన్ని బాగు చేయడం కోసం, నరకంగా కాకుండా అందంగా మార్చడం కోసం ఖర్చు పెట్టడం సాధ్యము, అవసరము. మండపి ఇందుకోసం లోక్సత్తా అభ్యర్థులు ముందున్నారు. సాంబిరెడ్డి గారు మీకు తెలిసిన మనిషి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారంగా మార్చేవాళ్ళు, పదవుల్లోకి ఎందుకు వచ్చామో అర్థం కాకుండా పదవి లాలస్తో రాత్రింబళ్ళు తంటాలు పడేవాళ్ళు, అధికారం వచ్చాక డబ్బుని సంపాదించినట్లాగా అని చెప్పి జంజాటం పడేవాళ్ళు, వాళ్ళ వల్ల ఏం జరుగుతుందో పార్టీలకు ఖచ్చితంగా మీరు చూశారు. ఈవేళ మీకు కావాల్సింది, మనందరికీ కావాల్సింది, సొంత లాభాన్ని కొంత మానుకుని తమ కుటుంబం కంటే తన సమాజం ముఖ్యమని చెప్పి అనుకుని దానికోసం నిరంతరం పనిచేసేవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు, మన డబ్బు కాపలా ఉండేవాళ్ళు, దాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు, మనకు సేవలు అందించేవాళ్ళు, ఈ రాజకీయం తీరు మార్చేవాళ్ళు. అలాంటి వారిని ఎన్నుకోండి, సాంబిరెడ్డి గారిని ఎన్నుకోండి, ఎలగుర్తికి ఓటు వేయండి. మీకోసం నిలబడి ఈ మార్పుల్ని సాధించి ఈ రాజకీయంలో మన పన్నెండుకు సాధ్యమవుతుంది సద్వినియోగం చేయడం అని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు మార్చడం కోసం మార్గాన్ని వేస్తారు. అందుకోసం మీరంతా ముందుకు వస్తారని చెప్పని మనసారా ఆశిస్తున్నాను.